నేను పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ కాదు, ప్లాస్టర్ అని పెట్టుకో. ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అనేది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు బ్రో, లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు. మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తున్నాం మరి? ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటది మరి. ఎందుకని అట్లా? దట్ ఈస్ హిందూ పవర్. చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము చూరుకు. అట్లుంటది. ఎవరైనా సరే, మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట. తప్పేలే. ఎందుకు? ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో, చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు, బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని అంత కోపం నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమని, మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడు దుంపుతా. ఆయన అయితే మామూలుగా చంపేశారని అంటారు. ఐఎమ్ సాటిస్ఫైడ్, హ్యాపీ. నమస్తే. నా వీడియో ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి మా పని అడుగుతున్నానండి. ప్లీజ్ సారీ. అండ్ క్రిస్టియన్ సోదరులు, ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరులను చెప్తున్నాను, సారీ అండి. నేను ఏదైతే మాట్లాడినా తప్పు, నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, మళ్ళీ నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు. ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ. నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు, అది నేను అవగాహన లేకుండా చేశాను, సారీ. ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప, కానీ అడిగితే కానీ చెప్పలేదు. నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ సోయన్స్ అని చెప్తే కానీ చేయలేదు. ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు, అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు. ప్లీజ్ నేను నేను ఇంకోసారి మాత్రం చెప్పను. నేను ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను, ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. ఇద్దరికి నేను క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే, ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాస్ట్లలో ఉన్నారు. నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను, నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి. మన క్రిస్టియన్ సోదరులైనా సరే, నేను ఇంకోసారి మాత్రం మీకు నేనైతే ఇలా చేయను. ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ, ప్లీజ్ ఏమనుకోకండి, ప్లీజ్ క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్. ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారో యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను, నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ. నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను, నాకు తెలిసి మాత్రం చేయలేదు, ఎవరో పక్క నుండి చెప్పించానని కూడా కాదు. నాకు అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఏ క్యాష్ ఫీలింగ్ గురించి తనకు లేదు. నాకైతే కుల మతం వాళ్ళు లేరు. నాకైతే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారు, ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి. నాకు కాల్ చేయడం ఆపేయండి. నేనైతే వీడియో పెడుతున్నాను, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఉన్నాయో అవన్నీ వర్డ్స్ అన్ని బ్యాక్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులకు అందరికీ క్షమాపణ అడుగుతూ, కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏది చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి. ప్లీజ్